ఈరోజు మీ టీం అందరితో కలవటం నా మహద్భాగ్యం. మరి ఈరోజు నా యొక్క అనుభవాలు అంటే మన ధ్యానానికి వచ్చిన తర్వాత, ధ్యానానికి ముందు, ధ్యానానికి వచ్చిన తర్వాత యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, అలాగే ఆధ్యాత్మిక అనుభూతులు కావచ్చు, దాన్ని కొన్ని షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మాది అందరికీ తెలుసు కదా, విజయవాడ అని చెప్పేసి అని. మాది నేను మామూలుగా ఒక సాధారణ గృహిణిని. మాది కుటుంబం కూడా నా పుట్టిల్లంతా కమ్యూనిస్ట్ భావజాలంతో పెరిగిందే. అక్కడ పూజ అలాంటి ఏం ఉండే కాదు. అలాగే నాస్తికవాదంతోనే పెరిగాం. మా వాళ్ళందరూ కూడా అలాగే మా నాన్నగారు మా అమ్మగారు అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్నవారే వాళ్ళంతా. సో అలాంటి కుటుంబ నేపథ్యంలో నుంచి రాఘవరావు గారిని చేపట్టి మెట్టినింటి అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ కొంత వీరు కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో ఉన్నవారే మామగారు వాళ్ళు. కానీ ఇంటి ఆడపడుచులు వాళ్ళందరూ కూడా ధ్యాన సాధన పూజ పునస్కారాలు చేసుకుంటూ ఉండేవారు. సో ఆ నేపథ్యంలో నేను వచ్చినప్పుడు మామూలుగా ఇక మనం కంటిన్యూ చేస్తాం కదా, మెట్టినింట్లో ఉన్న వాళ్ళ ఆచారాలు బట్టి ఉంటాము. అలా సాగుతూ ఉండేది. మా ఇంట్లో మా పెద్ద ఆడపడుచు ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో చాలా ఉన్నత స్థాయిలో ఉంది. అప్పటికే నేను వచ్చేటప్పటికి ఆవిడ బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ విధంగా ఆవిడ యొక్క ప్రేరణ, ప్రోత్సాహం మాకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆవిడ మాటలు కానీ మమ్మల్ని ఎక్కువ ప్రేరణ చేస్తూ ఉంటాయి. సో అలా జీవితం గడుస్తూనే ఉంది. ఆవిడ తీసుకున్న గురువు గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు. ఇద్దరు పక్కపక్కనే ఉండేవాడు. ఆ గురువు గారు కన్నిగంటి వెంకటరాయుడు గారు, ఇప్పుడు సిద్ధి పొందారు. ఆయన చూసి అంటూ ఉండేవారు అనమాట, మీరు ఉపదేశం తీసుకోండి, ఉపదేశం తీసుకోండి అనేవారు. ఈ ఉపదేశం తీసుకుంటే మనం తెల్లవారుజామున లేచి అనుష్ఠానం చేయటం ఇవన్నీ మన వల్ల కాదని చెప్పి ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ ఉండేదాన్ని. కానీ వదిలేవారు కదా ఆయన, మరి ఎందుకు అలా పట్టుకుని ఉండేవారు. సో కొన్నాళ్ళ తర్వాత రాఘవరావు గారి అనుమతితోటి ఉపదేశం తీసుకోవడం జరిగింది. తర్వాత అలాగా ఆయన దగ్గర ఉపదేశం తీసుకున్నాక 6 సంవత్సరాలు తెల్లవారుజామున లేచి అనుష్ఠానం చేయడం కూడా కంటిన్యూ జరుగుతూనే ఉంది, చేస్తూనే ఉన్నాను. ఇక పూజలు ఇవన్నీ ఆయన దసరా నవరాత్రులు వచ్చిన, వరలక్ష్మి వ్రతం వచ్చిన, ఇవన్నీ ఇక అట్టహాసంగానే బాగానే జరుగుతూ ఉండే పూజలు అవేను. అదేవిధంగా లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామాలు, మరి ఆ పారాయణలు చేయటం. 1982 సంవత్సరంలో శ్రీ సాయినాథుని జీవిత చరిత్ర చదువుతూ ఉన్నాను అనమాట, చదివాను. అది చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి నాకు ఒక ముఖ్యమైన పాయింట్ అది. ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర నాలో ఒక ఒక ఈ సత్యాన్వేషణ కోసం అనే ఒక ఆలోచన అనేది రేకెత్తించింది. ఒక ఆధ్యాత్మిక బీజం అనేది బాగా బలంగా పడింది ఆయన జీవిత చరిత్రతో. సో ఎక్కువ భాగం ఆయన్ని సాధన ఆచరించే వాళ్ళము, ఎక్కువ పూజలు, ఆయన ఆయన పారాయణ చేయటము, సాయినాథ్ జీవిత చరిత్ర ఎన్నిసార్లు పారాయణ చేసేవాళ్ళము. ఆయన చెప్పే విషయాలన్నీ భలే ఉండేది. అంటే మొదట్లో చదివిన దానికి మన పారాయణ చేయగా చేయగా చదువుతున్న దానికి ఎన్నో ఎన్నో అర్థాలు వస్తూ ఉండే. అలా భలే భలే అనిపించేది. అప్పుడు తెలిసేది కాదు ఇది మన అంటే బుక్ అదే కదా, దానిలో ఉన్నది సారాంశం అదే. కానీ చదువుతున్న కొద్ది అనేక కోణాల్లో దర్శనమిస్తూ ఉండే సత్యాలు. అది అది ఎక్కడి నుంచి వస్తుందో అర్థమయ్యేది కాదు. తర్వాత తర్వాత ధ్యానంలోకి వచ్చినా కానీ తెలియదు ఆ విషయం కూడా. సో ఈ విధంగా సాగుతున్న నేపథ్యంలో 1997 జనవరి 17వ తేదీన పత్రిక గారు విజయవాడకు వచ్చారు. విజయవాడలో మెడికల్ కాలేజీలో ఒక 10 మంది పిల్లలు మెడిసిన్ చదువుతూ ఉన్నారు. వారందరూ ధ్యానులే, పత్రికారికి పరిచయస్తులు. వాళ్ళు వరంగల్, కరీంనగర్, హుజూరాబాద్ అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు. వైజాగ్ జీకే గారు అంటే మీ అందరికీ తెలుసు బాగానే. సో అంతకుముందు ఇంకా శ్రీనివాస్, సదాశివ్ అనే అతను కూడా ఇప్పుడు నిమ్స్ లో ఆంకాలజీ డైరెక్టర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అందరూ మంచి పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు అంతా. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ మెడికల్ కాలేజీలో చదువుతూ ఉండేవారు. వారి కోసం సార్ వచ్చేవారు. వచ్చినప్పుడు ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఎలా ఉంటాయి అడుగుతారు కదా. అదే సందర్భంలో మీ అందరికీ తెలుసము, గుంతకల మురళీధర్ గారని ధ్యానం శరణం గచ్చామనే పుస్తకాన్ని రాశారు. మొట్టమొదట ధ్యానం మీద వచ్చిన పుస్తకం అదే. సో ఆ పుస్తకాన్ని రచించారు. దాన్ని ప్రింట్ చేయడం అనేది విజయవాడలో మా పెద్దన్నయ్య ఓమార్ ప్రింట్ ముఖర్జీ గారని ఉండేవారు. వారు ఆ మురళి గారు కూడా ఫ్రెండ్స్ అనమాట. ఆ పుస్తకం ఇక్కడ ప్రింట్ అయింది. ఆ ప్రింట్ నేమ్ చూసి ఎవరైనా ఏంటి అని ఆయన ఎంక్వైరీ చేసి, చూడండి ఎక్కడికన్నా వస్తే ఆయన ఎలా చేసేవారో అర్థం అవుతుంది. అంటే ఎవరో ఒకరు పట్టుకోవాలి. అప్పట్లో ఎవరున్నారండి, తక్కువే కదా. విజయవాడలో ఇంకెవరు లేరు అసలు అప్పటికి జస్ట్ తిరుపతి, ధర్మవరం, అనంతపురం, కర్నూలు
ఇవన్నమాట. సో అలా ఫోన్ చేస్తే మా అన్న తీశారు. సరే, మా అన్నగారు అప్పటికే మాకు ఫోన్ చేశారు. మేము అప్పుడు కాస్తంత ఇంకా అన్వేషణలో ఉన్నాం, ఇంక మొదలుపెట్టాం. అంటే పూజలు చేస్తూ ఇంకేదో గురువుల దగ్గరికి వెళ్తూ గురువుల దగ్గర ఉపన్యాసాలు వింటూ అదే సమయంలో రాఘవరావు గారు కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఆయన జీవితంలో కూడా. మంచి ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే ఆయన ఆ, 5 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకోవడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మేము ఇద్దరం కూడా ఒక ఇది ఇది కాదు, ఏదో ఉంది మొత్తానికి ఒక సత్యం కోసం అన్వేషణ అనేది మా ఇద్దరికి జరిగింది. ఆ అన్వేషణలోనే సాగుతూ ఉన్నాం. ఆ నేపథ్యంలోనే పత్రికారిని కలవటం జరిగింది. సో అన్నయ్య అలా చెప్పటం, సరే చూద్దాం పద వెళదాం అని చెప్పేసి అన్నారు. ఏ పుట్టలో ఏ పాము ఉందో అని ఇదే డైలాగ్ కొట్టారు రాఘవరావు గారు. అలాగే ఆ ఆ రోజు సాయంత్రం 5 గంటలకి ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం అని ఉంది అనమాట. ఆ ఆశ్రమంలో ఆయన కలిసాం మొట్టమొదటిగా. కలిసినప్పుడు ఆయన గ్రే కలర్ కుర్తా పైజం వేసుకున్నారు. చిన్ని గడ్డం ఉంది అప్పుడు. ఆ, వెళ్ళగానే మేము నమస్కారం చేసాము. నో నమస్కారాస్ అన్నారు. మరి ఏంటంటే చెయ్యి ఇచ్చారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో ఆ విధంగా తొలి పరిచయము, తొలి కరచాలనము జరిగింది. చక్కగా ఎదురుగుండా కూర్చోబెట్టుకున్నారు. ఒక గంట సేపు మెడిటేషన్ చేయించారు. ఆయన ఎదురుగుండా కూర్చోబెట్టుకుని వేణునాథంతో గంట సేపు ధ్యానం చేయించారు. ఆ ధ్యానంలో ఆయన చెప్తూ ఉన్నారు, ధ్యా ఒక పూజ పూజ అవసరం లేదు చెప్తా ఉంటారు కదా. ధ్యానం అంటే ఒక పూజ కాదు, ధ్యానం అంటే ఒక స్తోత్రం కాదు, ధ్యానం అంటే ఒక జపము కాదు, కేవలం శ్వాసానుసంధానం అని ఇలా డైలాగ్ చెప్తూ ఉంటారు కదా. అవన్నీ చెప్తుంటే నాకు కూడా ఎందుకో భలే ఆనందం అనిపించింది. అప్ప పూజ పని లేదు, ఇవన్నీ పని లేదు కదా అని చెప్పేసి అనిపించింది. అది ఎందుకంటే నేను పూజ చేస్తున్నప్పుడు కూడా నాలోనే ఒక క్వశ్చన్స్ వచ్చాయి. ఏంటి అసలు ఇవన్నీ ఎందుకు ఇంత చెయ్యాలా? నాకు ఒక రకంగా చెప్పాలంటే అప్పుడైతే భయం ఆ మాట అనాలంటే, ఇప్పుడు నాకేం భయం లేదులేండి. అప్పుడైతే భయం అంటే ఇది ఒక చాకిరిలా అనిపించేది నాకు. ఇంత చెయ్యాలా, ఇదంతా అవసరమా అనిపించేది. అనుకుంటూ ఈ పూలు పుష్పాలు ఇవన్నీ తీసుకొచ్చి లేదా దొడ్లో కోసుకొచ్చి లేకపోతే కొనుక్కొచ్చి ఇవన్నీ ఆయనకి అలంకారం చేస్తూ మనకు నచ్చిన విధంగా అలంకారం చేసుకుంటూ మనం ఏదో ముచ్చట పడిపోయి చాలా అద్భుతంగా దేవుణ్ణి అలంకరించుకున్నాము అని చెప్పేసి ఏదో సంతృప్తి పొందుతూ ఉంటాం, తాత్కాలికమైన సంతృప్తులు. కానీ అది నచ్చేది కాదు. ఇది మనం ఏమన్నా ఇక్కడ పండించామా, మనం ఏమన్నా తీసుకొచ్చి మన సొంతంగా ఏమైనా చేసి భగవంతుడికి పెడుతున్నామా, ప్రకృతి ఇచ్చిందే కదా పెట్టేది అని ఇలాంటి క్వశ్చన్లు ఉంటాయి. అలాగే నైవేద్యాలు చేస్తూ ఉంటాం. నైవేద్యాలు ఆ దేవుడికి నైవేద్యం, ఈ దేవుడికి ఆ నైవేద్యం అని ఇలా ఇలా చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ వాళ్ళకెందుకు ఇష్టం అవుతాయని చెప్పి ఇలాంటి అదవకసులన్నీ వచ్చాయి. కానీ దాని సమాధానాలు దొరికాయి కాదు. ఎవరిని అడిగిన భయం, ఒకవేళ మానేసినా ఏమన్నా అమ్మ మానేస్తే ఏమవుతుందో అని ఇంకొక భయం. సో ఇలాంటి భయాలతోటి సందేహాలతోటి సాగుతూ ఉండేది వ్యవహారం అంతా. పత్రికారు వచ్చి ఆ మాట చెప్తుంటే అందుకని నా గుండె బరువు దించినట్టు అనిపించింది నాకైతే. సో ఇదేదో బాగుంది అనిపించింది. సో అలా గంట సేపు ధ్యానం చేయించారు. ఆ గంట అయిన తర్వాత ఓకే చెప్పారు. అందరిని అడుగుతారు కదా ఏంటి ఎక్స్పీరియన్స్లు అని. అడిగితే నాకైతే ఏమో అంటే ఒక మొత్తం నేనైతే లేను, నా శరీరం లేదు, ఒక లైట్ ఫామ్ అయిపోయాను. అది అది కాంతివంతముగా ఒక లైట్ అయిన విషయం కూడా మా చేత కాదు ఆ రోజు మాకు తెలియదు ఆ ఎక్స్పీరియన్స్ కూడా. మొత్తానికి ఏదో ఒక కాంతిలాగా కనపడింది, నేను అంటూ లేను, లైట్గా అయిపోయిందని చెప్పి అనిపించింది. అలాగే మా రాఘవరావు గారికి కూడా శ్వాస అంతా చిన్నదైపోయి ఇక్కడికి ఆయనకి స్థితం అయిపోయింది. సో ఇద్దరికి మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా మా కుటుంబ సభ్యులు అందరం వెళ్ళామండి ఆ రోజు. అందరికీ కొంచెం కొంచెం బాగానే అనిపించింది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఓకే చెప్పారు. నెక్స్ట్ డే మీ ఇంటికి కాఫీకి వస్తామని అన్నారు, మా బ్రదర్ వాళ్ళ ఇంటికి. సరే అని చెప్పి అక్కడ కాఫీ అరేంజ్ చేయడానికి అదే టిఫిన్కి అరేంజ్ చేయమన్నా చేసాం. అప్పుడు గురువు గారు వస్తున్నారంటే మా ఇంట్లో వాళ్ళందరినీ ఇంచుమించు మా కుటుంబ సభ్యులందరినీ పిలిచామన్నమాట. పిలిస్తే వచ్చారు. ఈయన 8ంటికి బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. అంతా బ్రేక్ఫాస్ట్ అంతా అయింది, కాఫీ ఇచ్చిన అంతా అయిపోయింది. అప్పుడు అన్నారు, ఈ ఇంటికి నేను ఎందుకు వచ్చానో తెలుసా అని. నేను తెలుస్తుంది మాకు, నాకేం అర్థం కాలేదు ఎందుకు వచ్చారు ఏంటంటే మేము ఎవరే సమాధానం చెప్పలేదు. అప్పుడు ఆయన అన్నారు, ఒక యోగి మరొక యోగి ఇంటికే వస్తాడు అని చెప్పి. అప్పుడు అనిపించింది మా అన్న కమ్యూనిస్ట్ భావజాలం, ఆయనకి ఏది పూజా పునస్కారాలంటే ఆ ఇంట్లో ఏమి జరగవు, అట్లాంటి ఇంట్లో ఈయన యోగి ఏమిటి, ఈయన యోగి అంటారు ఏంటని మాకు ప్రశ్నలు. మనకు అప్పుడు పరిమితమైన బుద్ధే కదా, మనకంత మనోవికాసం లేదు, ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. ఆయన ఒక కమ్యూనిస్టు సిద్ధాంతంలో ఉన్నాడు, పైగా వ్యాపార ధోరణిలో ఉంటాడు. ఈయన యోగి ఏంటి అని చెప్పేసి అని అనిపించింది ఆయన మాటలకి, గురువుగారి మాటలకి. కానీ తర్వాత కదా అర్థమయ్యేది.
ఆయన చూసింది భౌతిక శరీరాన్ని కాదు, ఆయన వెనకాల ఉన్న సంస్కారాలు ఎన్ని జన్మల సంస్కారాలు అని చూసారని తర్వాత తర్వాత అర్థమైందనమాట. సో ఆ తర్వాత అందరినీ క్వశ్చన్లు వేశారు, మీ జీవిత ధ్యేయం ఏంటి, మీ జీవిత ధ్యేయం ఏంటి అని చెప్పేసి అని. అందరూ ఏముంటుందండి అప్పట్లో, మనకున్న నాలెడ్జ్ని బట్టి ఏదో అంత భౌతిక వ్యవహారాలతోనే కానీ ఆధ్యాత్మిక సమాధానం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కదా. సో అలా ఆయన అప్పట్లో అందరిని అదే క్వశ్చన్ వేసేవారు, మీ జీవిత ధ్యేయం ఏంటి, మీ జీవిత ధ్యేయం ఏంటి అని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా ఆయన ప్రశ్నలు వేయటం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే మాకు ఆ పాయింట్ ఏంటంటే, ఒక యోగి మరొక యోగి ఇంటికే వస్తాడన్న సత్యాన్ని కొన్ని సంవత్సరాలకు కానీ మాకు అర్థం కాల. నిజంగానే మరి మా ముఖర్జీ గారు, మా పెద్దన్నయ్య గారు ఈ సొసైటీకి అంటే విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఒక పునాది. అంతేకాకుండా మన పిఎస్ఎస్ మూవ్మెంట్ యొక్క అంటే పాంప్లెట్స్ కానీ పుస్తకాలు కానీ అవి కానీ కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడే ప్రింట్ అయినాయి. దానికి చాలా సేవ చేశాడు ఆయన. మీ అందరికీ తెలుసు, ఆయన కరోనాతో వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన ఇచ్చిన గురువుగారు ఇచ్చిన సందేశం చూస్తే అందరికి అర్థమవుతుంది. కరోనాలో ఆయన సందేశాలు ముఖర్జీ గారి గురించి ఒక రోజంతా ఎపిసోడ్ అయింది. సో అలా అంత అంటే ఆయన యోగత్వము అలా అర్థమైంది. నిజంగానే చెప్పాలంటే ఆయన కరోనాలో ఎవ్వరం లేవు, ఇంతమంది మేము ఎంత 80 మించుమించు మా కుటుంబ సభ్యులే 80 మంది దాకా ఉంటాం, కానీ ఒక్కరం కూడా లేకుండా ఆయన అలా పంపించేస్తాం, అలా వెళ్ళిపోయారు. అప్పుడు అర్థమైంది శ్రీకృష్ణుడు కూడా ఒక్కడే వెళ్ళాడు, ఆయన చనిపోయినప్పుడు కూడా ఎవరు లేరు కదా. సో శ్రీకృష్ణుడు లాంటి మరణాన్ని పొందారు అని చెప్పేసి అనిపించింది అనమాట. ఆ యోగత్వం ఆయనలో అలా ఆ రోజునే ఆయన గుర్తించారు గురువు గారు. సో ఇలా ఆ తర్వాత ఒక పెద్ద వర్క్షాప్ అంటే ఒక క్లాస్ స్కూల్లో ఒక వర్క్షాప్ పెట్టారు. పొద్దు నుంచి మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వెళ్ళాము అందరము. మేము ఇంచుమించు చెప్పాలంటే మా కుటుంబ సభ్యులు ఇంకొక కొద్ది మంది 10 మంది వచ్చినారు, ఒక 60 మంది దాకా ఉన్నారు. ఆ రోజంతా ఇలాగే క్వశ్చన్లు కాన్సెప్ట్లు చెప్పటం, ధ్యానం చేయించడం అలా చేస్తూ సాయంత్రానికి ద విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనే ఒక బోర్డు తయారు చేసేసి అది మా రాఘవరావు గారి చేతిలో పెట్టారు. అలా విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏర్పడింది. మాకు ఒక దిశ నిర్దేశము ఏమీ తెలియదు, మాకు ఏమీ తెలియకుండా మొట్టమొదటి రోజు మాకు సొసైటీ చేతిలో పెట్టబడింది. సో వచ్చింది కదా, మనకేం తెలుసు, అంత వ్యాపారం చేసుకుంటున్నాం, ఏదో సాధారణమైన కుటుంబము, అలా అని మాకేం చదువులు లేవు ఇద్దరికిను. ఆయన 10th క్లాసే, నేను 10th క్లాసే. సో కాబట్టి మరి ఎలా అలా రాబడింది. సో ఆ విధంగా తీసుకొచ్చి ఆ బోర్డుని మా షాప్, అప్పుడు మాది కూల్ డ్రింక్ షాప్ అనమాట, అలా పెట్టడం జరిగింది. తెలుసుకున్న సత్యాన్ని ఉంచలేం కదా, 10 మంది చెప్పాలి కదా. మన ఏదో కొత్తగా తెలిసింది మాకు, ఇదేదో బాగుంది, పైగా తేలిగ్గా ఉంది, ఏ కష్టము లేదు, డబ్బులతో పని లేదు. సో ఇదేదో బాగుంది కదా అని అలా పక్క వాళ్ళకి అందరికి చెప్తూ అలా మేము స్టార్ట్ చేసాము. వారం క్లాసులు చెప్తూ మొదలు పెట్టేవాళ్ళమాట. ఫస్ట్లో బాగానే వచ్చేవారు, ఒక 56 మంది దాకా వచ్చేవారు ఆదివారం క్లాస్ అంటే. తర్వాత మనకున్న 18 సూత్రాలు ఉన్నాయి కదా, పత్రికారు పెట్టిన 18 సూత్రాలు, మా నో మెడిసిన్ నో డాక్టరు, మరి పూజలు వద్దు, కర్మకాండాలు వద్దు, ఇలా కొన్ని ఉన్నాయి కదా, 3-4 పాయింట్లు ఎవరి జనాలకి మింగుడు పడవు కదా. సో అలాగా వాళ్ళకి ఒకసారి ఒక 2-3 క్లాసులకు వచ్చేవారు, వెళ్ళిపోయారు. అందులో అప్పట్లో సార్ కూడా చాలా కోపంగా ఉండేవారు, ఎవరినైనా ఎట్లాగైనా అనేసేవారు ఏదో ఒకటి, కాబట్టి వచ్చినవాడు ఉంటాడా పోతాడో కూడా తెలియదు, అలాంటి సిచ్యుయేషన్స్. సో ఇలాంటి పరిస్థితిని ఎవరైతే ఉండాలో వాళ్ళే ఉంటారు, అంత జ్ఞానం అప్పుడు లేదు మాకును. అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చాయి. సరే వచ్చేవాడు వెళ్ళిపోయేవాడు అలా సాగుతూ మేము సాధన చేసుకుంటూ పక్క వాళ్ళ చెప్తూ ఆదివారం చిన్నగా క్లాసులు పెట్టడం చేసాము. అలా సాగుతుంది. అలా 50-60 మంది వచ్చి చివరికి ఇద్దరమే మిగిలాం. తర్వాత అయినా ఎక్కడ మేము సంకోచించలేదు, ఎక్కడ ఆగింది లేదు, మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. చివరికి మేము ఇద్దరం కలిసి ఒక మెగాఫోను, ఒక చిన్న పట్టా తీసుకుని ఇంటింటికి వెళ్ళేవాళ్ళం, లేదంటే ఒక అపార్ట్మెంట్స్కి వెళ్ళేవాళ్ళం, వాళ్ళ అమ్మ అయ్య అని బతిమాలుకునేవాళ్ళం, అక్కడ చెప్పుచ్చేవాళ్ళం అనమాట. ఇలా మా సరౌండింగ్స్ అన్న చెప్పారు. అట్లా 3 నెలలు 4 నెలలు జరిగింది. ఆ తర్వాత 3 నెలల తర్వాత మా రాఘవరావు గారికి ఇంకా వ్యాపారం మీద దృష్టి లేదు, ఇదేదో మొత్తం బాగుంది, ధ్యానం చేసుకుంటే బాగుంటుంది అనుకున్నారు. ఇక తను డెసిషన్ తీసుకున్న తర్వాత అందరూ ఓకే చేసుకున్నాక అప్పుడు ఆయన వైండప్ చేస్తారు బిజినెస్ని. ఆ తర్వాత ఇక ఆయన పత్రిక అట్లాగైనా తిరగటం మొదలు పెట్టారు. సో ఆయన వేసిన బీజాలు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణ, ఇలా ఎన్నో చోట్ల మొత్తం తిరిగిందంతా వారే. సో ఇలాగా ఆయన బయట తిరిగేవారు, నేను ఇంట్లో వచ్చిన వాళ్ళకి ధ్యానం చెప్పుకుంటూ
నేను నా సాధన చేసుకునే వచ్చే వాళ్ళకి వచ్చేపోయే వాళ్ళని చూసుకుంటూ క్లాసులు చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. సో ఈ నేపథ్యంలో అంతకుముందు మరి పూజా పునస్కారాలు చేస్తూ ఉండేదాన్ని కదా. పత్రికారు ఫస్ట్ సిట్టింగ్ లోనే నాకు ఒక సంతృప్తి దొరికింది. ఆ తర్వాత నుంచి నేను పెద్దగా దీపం పెట్టడం, పూజ చేయడం అన్నది లేదుక. సో ఆ సమయాన్ని అంతా కూడా ధ్యానానికి వినియోగించేదాన్ని. ఇంచుమించు రోజుకి 7-8 గంటలు ధ్యానం చేసేదాన్ని. ఆ 7-8 గంటలు ధ్యానం చేయడంలో ఇంచుమించు 2-3 నెలల్లోనే నాకు చాలా అద్భుతమైన అనుభూతి పొందాను. ఇంకా ఫస్ట్ చెప్పాలంటే నాకు కుండలిని యాక్టివేషన్ జరగటము, తర్వాత నా లోపలికి నేను చూసుకోవడం, నా ఎనర్జీని అంతా కూడా నా లోపల ప్రతి అవయవాన్ని దర్శించుకోవడం, అవి ఎలా వర్క్ చేస్తున్నాయి ఏంటని చూసుకోవడం, అవన్నీ అర్థమయ్యేవి కాదు. ఏంటో జరుగుతుంది, ఏదో జరిగిపోతుంది, అదేంటో తెలియట్లా. సార్కి చెప్పేదాన్ని కానీ ఓకే గమనించు గమనించు అనేవారు. అంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవారు కదా సార్. ఆయన ఆయన స్టైల్ అంతే అప్పటి నుంచి ఇప్పటికి. ఎక్స్పీరియన్స్లు అయితే వింటారు కానీ శ్రద్ధగా దేనికి ఇది అని చెప్పరు. కంక్లూషన్ మాత్రం ఉండదు అప్పటికి ఇప్పటికి అంతే. సో ఎందుకంటే అది ఎందుకంటే ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ మన గతంది కావచ్చు, రాబోయేది కావచ్చు, లేదా అది కొంత బిట్లుగానే ఉంటది. సంపూర్ణంగా వచ్చినప్పుడు అది నీకే తెలుస్తుంది అనే ఉద్దేశంతో దాన్ని అలాగా ఎనలైజ్ చేయరన్న విషయం తర్వాత అర్థమైంది. సో అలాగా నాలో జరిగే ఆ కుండలిని శక్తి యాక్టివేషన్ కావచ్చు, తర్వాత హాస్టల్ ట్రావెల్, థర్డ్ ఐ, మరి టెలిపతి, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అవన్నీ క్లారిటీ ఉండే కాదు. తర్వాత ఒక మా రిలేటివ్ ఒక ఆయన పెద్ద ఆయన ఒక పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు, జీవ బ్రహ్మైక్య రాజయోగ సారాంతం. అది అసలు ఇప్పుడు దొరకదు కూడాను. దొరుకుతుంది కానీ న్యూ ఎడిషన్ లో ఉంది, కానీ ఆ సబ్జెక్ట్ అయితే లేదు, మారిపోయింది బాగా. అది ఇంచుమించు పేపర్లు ఇలా రాలిపోతున్నాయి అనమాట, అంత ఓల్డ్ ఎడిషన్. ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక సాధకుడు యోగ సాధన చేస్తూ ఉంటే దాని యొక్క ఫలితాలు ఏంటో ఆ పుస్తకంలో అన్ని క్లియర్గా ఉన్నాయి. అప్పుడు అర్థమైంది నాకు. అప్పుడు అర్థమైంది అంటే నేను సాధన చేసినప్పుడు నాలో కలిగే యొక్క మార్పులు, నాలో కలిగే ఏవైతే ఉన్నాయో ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా, సో ఒక సాధన చేస్తుంటే మన లోపల ఇన్నర్ అంత ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అదే కుండలిని శక్తి, అది సెక్రాస్ యాక్టివేషన్ అవటం అంత క్లియర్గా ఏం తెలియదు. మొత్తానికి అలా పుస్తకం చదివిన తర్వాత ఒక సబ్జెక్ట్ ఓహో ఇదే అని చెప్పి నాకు ఒక అవగాహన వచ్చింది. అది ఇంచుమించు 2-3 నెలల్లోనే అలాంటి ఎక్స్పీరియన్స్ అని పొందాను. కానీ అది పొందటానికి ముందు ధ్యానం చేసేటప్పుడు విపరీతమైన పెయిన్ వచ్చేదండి, నడువు నొప్పి. అసలు ఇంకా నా వల్ల కాదు, ఇక ఈ ధ్యానం నా వల్ల కాదు, మానేద్దాం అనే స్థితికి వచ్చేదాన్ని అనమాట. అంత పెయిన్, అన్బేరబుల్ పెయిన్ వచ్చేది. అప్పుడు తర్వాత తెలిసి ఇవన్నీ అది అంతే అట్లాగే జరుగుద్ది. ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ ఎప్పుడు కావచ్చు, ఇంకేదైనా శరీరంలో మనకి ఎక్కడైనా అస్వస్థతలు ఉన్నా కానీ అవన్నీ కూడా క్లీన్ అవ్వాలంటే కూడా మొత్తం మనకు ఆ ఎనర్జీ తీసుకోవడం వల్ల నెమ్మదిగా అవన్నీ క్లీన్ అయ్యాయి. దానితోడు ఇంకొక విషయం ఏంటంటే మనకి శాకాహారం కదా కావాల్సింది. మా అదృష్టం ఏంటంటే నేను మానేసి ఎప్పుడు మేము ఆల్రెడీ మాంసాహారమే, కానీ నేను మానేసి ఒక 30 ఏళ్ళు అయిపోయింది అప్పటికి. పత్రికారి పరిచయం అయ్యేటప్పటికి మానేశాను. మా ఇంట్లో ఇలా మా ఆడబడుసు కానీ మేము కానీ గురువు దగ్గర ఉపదేశం తీసుకోక ముందు నుంచే మానేస్తాం. మాకు ఇంట్రెస్ట్ లేదు నాకు చాలా. ఆయన వండి పెట్టేదాన్ని, చాలా బాగా వండి పెడతానని. నేను ఎప్పుడు వండను అనే సమస్య లేదు. వండి పెట్టేదాన్ని, అందరికి చేసి పెట్టేదాన్ని, కానీ నేను తినేదాన్ని కాదు. అది ఒకటి. అదేవిధంగా రాఘవరావు గారు కూడా 5 సంవత్సరాలైంది పత్రిసారి పరిచయం అయ్యే ముందు, 5 ఏళ్ల ముందే మానేశారు. సో ఈ విధంగా మా శారీరక వ్యవస్థ కూడా కంఫర్టబుల్ అయిపోయింది మధ్యాహ్నానికి. అందుకని మరింత తొందరగా యాక్టివేషన్ జరగడానికి కావచ్చు అని అవి ఉండవచ్చు అని భావన. సో ఇలా పత్రి గారు కూడా కంఫర్టబుల్ ఇదే కదా, ఆయనకి శాకాహారులు అంటే మరి అప్పటికంత లేదు, కానీ ఆయన ఆరాసాన్ని బాగా కలిసిపోయి చక్కగా ఉండేవారు. సో ఈ విధంగా జరుగుతుంది మా ట్రాన్స్ఫర్మేషన్, ఆయనకి ఇద్దరం కూడాను. తర్వాత మళ్ళా పత్రికారు మేము చాలా ఎక్స్పీరియన్స్లు వస్తూ ఉండే. మా పత్రికారు ఆ సమయంలో చెప్పాను కదా, మా అన్న దగ్గర ప్రింటింగ్ ప్రెస్ అని మన పాంప్లెట్స్ కానీ ఇవన్నీ ప్రింట్ అవ్వటం విజయవాడలో జరిగాయి. కాబట్టి మా అదృష్టం బాగుండి ఇంచుమించు నెలకి 2 వారాలు అట్లా వస్తూ ఆల్టర్నేటివ్ వారాస్ అన్న వస్తూ ఉండేవారు. ఎందుకంటే పుస్తకాలు కరెక్షన్ కోసం. కరెక్షన్ కూర్చున్నారంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రెస్లో గడిపేవారు.
ఇంటికి వచ్చి రాత్రంతా మెలకుగా ఉండి కాన్సెప్ట్లు ఈ సరదా సరదాగా అయిపోయాయి అనమాట. సో ఈ విధంగా ఆయన యొక్క సాన్నిహిత్యం కూడా చాలా మాకు అంటే గురువు అనే భావన కంటే ఒక ఇంట్లో ఒక మెంబర్ ఒక ఒక మా ఒక మన ఇంట్లో ఒక పెద్ద దిక్కు ఎలా ఉంటుందో అలాగా అనిపిస్తుంది అనమాట. ఒక మిత్రుడులా కావచ్చు, అలా అలా ఉండేది. గురువు అని ఎక్కడో భయం కానీ అలాంటి ఏం ఉండేది కాదు. సరదాగా ఉండేవాళ్ళు. మేము వంట చేస్తున్నా పక్కన కూర్చుని ఆయన ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు. అలాగే ఏం కావాలో అడుగుతూ ఉండేవారు. ఏం చేసి పెట్టాలంటే తను కూడా వచ్చి సాయం చేసేవారు. పుస్తకాలు కరెక్షన్ చేసుకుంటానంటే కూర్చుంటే ఆయన చుట్టూ కబుర్లు చెప్తూ కూర్చునేవాడు. ఇలాంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాలే గడిచినాయి చాలా సంవత్సరాలు. సో ఆ నేపథ్యంలోనే మేము చిన్న ఎక్స్పెరిమెంట్ చేసేవాడు. అంటే పత్రిక గారు ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు. అంటే మన ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేయాలి లైఫ్లో అని చెప్పేసి. సో అందరికీ తెలుసు పత్రిక చక్కగా చెప్పారు. ఊజా బోర్డు ఒకటి పత్రి మేడంతో కలిసి ఊజా బోర్డు వేసేవారని చెప్పి ఆయన ఉపన్యాసాలు మనం వింటూ ఉంటాం. అలాంటి ఎక్స్పెరిమెంట్ మేము కూడా చేసాం ఇక్కడ ఇంట్లో. రాఘవరావు గారు, నేను, ఇంకా ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చుని అలాగా చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది మాస్టర్స్ వచ్చేవారు. అదేదో డీకోడ్ చేసుకుని అన్ని చెప్పేవాళ్ళము. అదంతా కంటిన్యూ జరిగింది. ఒక సంవత్సరం పాటు జరిగింది ఆ యొక్క ఎక్స్పెరిమెంట్లు అన్ని కూడా. అంటే మొట్టమొదట్లో వచ్చినాయి లో లెవెల్ సోల్స్ వచ్చిన తర్వాత మా ఎనర్జీ లెవెల్స్ పెరిగిన తర్వాత మంచి మంచి మాస్టర్స్ వచ్చి మేము అడిగిన దానికి అప్పుడున్న మా పరిజ్ఞానానికి ఏముంటే ఆ పరిజ్ఞానానికి సమాధానాలు ఇచ్చాయి. ఏముంటుందండి అప్పుడు కొత్తగా తెలుసుకున్నాం కాబట్టి ఈ ధ్యానాన్ని ఎక్కువ ప్రచారం చేయాలి, అందరికి అందించాలి, ఇంకా ఏమేమి మాస్టర్స్ వస్తారు, ఇలాంటి పిరమిడ్ ఎప్పుడు వస్తుంది, ఎలా సొసైటీ స్థాపన చేయబడుతుంది, ఇట్లాంటి క్వశ్చన్లు ఇంకేం అడుగుతాం. ఇంకా మనకి ఇందులో పడిన తర్వాత ఇక స్వీయ అంటే మన బాధలు, మన కష్టాలు, మన నష్టాలు అనేవి మర్చిపోతాం. అలా అయిపోయింది మరి మా లైఫ్ అయితే. సో ఆ విధంగా సొసైటీ కోసం అడిగేవాళ్ళు అలాగే ఆన్సర్లు ఇచ్చేవారు. ఎలా అంటే గణపతి దగ్గర నుంచి సాక్షాత్ కృష్ణ పరమాత్మ వచ్చారు అనమాట మా యొక్క ఆ కాన్వర్జేషన్ లో. రోజుకు ఒక మాస్టర్ వచ్చేవారు. అట్లా వస్తూ ఏదో ఒక సందేశం ఇస్తూ ఉండేవారు. కానీ ఆఖరిలో శ్రీకృష్ణ పరమాత్మ రావడానికి అంత తేలిక ఏమి రాలా. మేము ఇంచుమించు ఒక వారం పాటు రోజు 4-5 గంటలు ధ్యానం చేస్తే మా ఎనర్జీ లెవెల్స్ మంచిగా పెరిగితే అప్పుడు ఒక సెకండ్ పాటు అలా వచ్చి సమాధానం చెడిపోయారు. అంటే అంత గొప్ప ఎనర్జీస్ అవన్నీ మామూలు ఆ చైతన్యాన్ని భరించటం. ముందే చెప్పారు, నేను రావాలంటే మీకు ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఆటలేదు, చెయ్యండి అని చెప్పాను. సో అలాగ మీ సాధన చేస్తూ ఇంకా కొంతమందిని పోగు చేసి కూర్చోబెట్టి సాధన చేస్తూ ఎప్పుడో ఒక రోజు అలా వచ్చి జస్ట్ ఒక నిమిషం కూడా ఉన్నారో లేదో అన్నట్టు అనిపించింది అనమాట. సో ఇదనమాట. అంటే అలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసాం. అంతేకాదు అప్పుడే మరణం లేని మీరు పుస్తకం కూడా రామ్మోహన్ గారు రాశారు, యూ ఫర్ ఎవర్. ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత ఊరికే చదవటం కాదని చెప్పేసి నేను కొంతమంది లేడీస్ని కూర్చోబెట్టుకుని రోజు 11 గంటల నుంచి 1 గంట వరకు ఆ పుస్తకం చదువుతూ ఆ పుస్తకంలో ఒక్కొక్క పేజీలో ఉన్న ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అది వచ్చే వరకు సాధన చేసేవాళ్ళం. అలా చేస్తుంటే మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్కి వెళ్ళేవాళ్ళం అనమాట. అట్లా మార్నింగ్ 11 to 1 వరకు ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండేవాడు. ఇట్లా ప్రతిదీ తెలుసుకున్న సత్యాన్ని జీవితంలో ఎలా మనం తెచ్చుకోవాలి, అదేవిధంగా దాన్ని ఆచరణలో పెట్టాలి అనే అలాంటి సంస్కరణలతోని మా ప్రయాణం సాగింది. మేమే కాదు, మా తోటి మిత్రులందరూ కూడా, అప్పుడు ఉన్న మిత్రులందరూ కూడా అంత సిన్సియర్గా సాధన చేసేవారు. సో ఈ నేపథ్యంలోనే మనకి ఈ యొక్క యూజా బోర్డు చేసే ఆ కోణంలోనే ఒకసారి గణపతి మాస్టర్ ఉన్నటువంటి పిలిచారు నన్ను, పద్మ మేడం అంటూ పిలిస్తే ఏంటి సార్ అని చెప్పేసి అన్నాను. తర్వాత వెంటనే ఆయన ఈ పని చెయ్యి అని ఏదో ఇంగ్లీష్లో చెప్పారు. అది నాకు అర్థం కాలేదు. పక్కన ఇంకో మేడం ఉంది, ఆవిడ రాసుకుంది. సరే అని చెప్పి ఇలా అనుకుంటూ ఉండగానే ఆవిడ అంటే ఎవరైతే ఛానలింగ్ చేస్తున్నారో ఆవిడలో ఒక సోల్ వచ్చి ఏడుస్తుంది అనమాట. ఏడుస్తుంటే ఏంటి అని చెప్పి తనకి పక్కన ఉన్న నా మాస్టర్కి, మా కొలీగ్ మాస్టర్కి అర్థమయ్యి ఓకే మేము మెడిటేషన్ చేస్తున్నాం, మా ఎనర్జీస్ని తీసుకుని మీరు ఉన్నత లోకాలకి వెళ్ళండి అని చెప్పేసి తను సజెషన్ ఇచ్చింది. అలాగా ఒక 5 నిమిషాలు ధ్యానం చేయగానే ఏడుపు ఆగిపోయింది. ఇంత ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు వెంటనే గణపతి మాస్టర్స్, మేడం చూసారా ఇలా మీరు చెయ్యాలి అని చెప్పేసి అన్నారు. ఇదంతా ఇంగ్లీష్లో సాగింది. నాకు తెలియకపోయినా నేను ఓకే చెప్పేసా. ఏం జరిగిందో నాకైతే సరిగ్గా అర్థం కాలేదు, మొత్తాన్ని ఓకే చెప్పేసా. అంతా అదంతా అయిన తర్వాత అప్పుడు మేడం చెప్పారు ఏంటి అసలు ఏం జరిగింది ఏంటంటే, ఇదిగో భూమిని వీడని ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఊర్ధ్వలోకాలు పంపించే పని చేయమని చెప్పారని అని చెప్పి చెప్పింది అనమాట. జరిగిందైతే ఓకే అన్నా
ఓకే అని చెప్పడం జరిగింది కానీ నిజంగా నాకు ఏమీ తెలియదు. సో ఆ విధంగా మేడం నాకు క్లారిటీ ఇచ్చారు. ఎందుకు అదంటే అప్పటికి చాలా ఇంట్లో చాలా చాలా సోల్స్ ఉన్నాయి. చాలా మంది ధ్యానులు వచ్చిన వాళ్ళందరూ చెప్తూ ఉండేవారు అనమాట, ఇంట్లో చాలా సోల్స్ ఉన్నాయి అని చెప్పేసి. అంటే మాకేమి తెలియదు, మాకేమి ఇప్పుడు ఇబ్బందులు ఏం కలగలేదు, దానివల్ల మేమేం ఇబ్బంది ఏం పడలా. అవి ఆ, రాఘవరావు గారి చుట్టూను రాఘవరావు గారి కాళ్ళకు అంటుకుని ఇలాంటివన్నీ చాలా ఉండేవని వచ్చే వాళ్ళందరూ చెప్పేవారు. సరే ఎందుకో మొత్తానికి వినాయకుడు గణపతి మాస్టర్ అలా ఇచ్చిన తర్వాత ఓకే అని చెప్పాను. నాకు మేడం గారు క్లారిటీ ఇచ్చారు. అలా అని చెప్పి రోజు రాత్రి 12 నుంచి తెల్లవారు 5 గంటల వరకు అలాగే కూర్చునేదాన్ని ధ్యానంలో. కూర్చుంటే నేను అలా కూర్చున్నప్పుడు ఎన్నో రకాల సోల్స్ వచ్చి నా ఎనర్జీస్ని, అంటే నాకేం ఎదురుగుండా ఏం కనపడేవి కాదు, బట్ ఆ వచ్చినప్పుడు నాకు ఎనర్జీస్ రిలీజ్ అయినట్టు తెలిసేది. అది చూసుకుని ఒక సంకల్పాన్ని చెప్పాను ఆయన చెప్పినట్టే. ఈ యొక్క శక్తి ద్వారా మీకు సంబంధించిన మాస్టర్స్ వస్తారు, వారు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళు నువ్వు అని చెప్పటమే నా పని. సో అలాగా ఆ ఆ ఆ సంకల్పాన్ని మనసులోనే చెప్పేదాన్ని. అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే వారి వారి సంస్కారాలు బట్టి ఏ ఏ లెవెల్లో ఎక్కడ ఆపాలో అన్నది వారికి సంబంధించిన మాస్టర్స్ వచ్చినప్పుడు తీసుకెళ్తారు. వారికి సంబంధించిన మాస్టర్స్ అంటే మీ అందరికి తెలిసే ఉంటది. ప్రతి ఒక్క వ్యక్తి బాడీ వేకేట్ చేస్తున్న తర్వాత ఇద్దరు వస్తారు. వాళ్ళే వైట్ బ్రదర్హుడ్స్ అని లేకపోతే శ్వేతాంబరధారులు అని అంటారు. వారు నిజంగా యమభటులు అంటారు కదా మనకి, ఆ యమభటులే వాళ్ళు వైట్ బ్రదర్హుడ్స్. ఎవరైతే ఉన్నారో వారి సంస్కారాన్ని బట్టి ఏ ఫ్రీక్వెన్సీలో వాళ్ళకి తీసుకెళ్లి వదిలేయాలో అది వాళ్ళ పని. సో ఆ విధంగా వచ్చి వెళ్తూ ఉంటాయి అనమాట. అట్లా నేను ఇంచుమించు 8 నెలల పాటు చేశాను అట్లా. రోజు 12 కంటే మా పని అయ్యేటప్పటికే 12 అయిపోయేది మాకు. మాకు అప్పుడు డ్రింక్ షాప్ ఉండేది. మార్నింగ్ 5 గంటలకు లెగిస్తే రాత్రి 12 గంటల వరకు నా పని సరిపోయేది. పడుకునేటప్పటికి 12 అయ్యేది అనమాట. సో అప్పుడు అలా ఆ గంటలు కూర్చునేదాన్ని. అలా అయిన తర్వాత 8 నెలలు చేశాను. ఇదంతా పత్రి గారు వారం వారం వస్తూ ఉంటారు కదా, సార్ ఇలా వచ్చింది, ఈ ఎక్స్పీరియన్స్ చేయమంటారా ఏంటి అని అడిగితే ఓకే అంటారు. ఎప్పుడు అన్ని ఆయన ప్రొసీడ్ అంటారు తప్ప నో అని ఎప్పుడు అనరు. అది ఆయన ఆయన సిద్ధాంతాల్లో పాలసీ అది. పాజిటివ్ ఏ పని చేస్తానో ఎవరు ఏం చేస్తానో చేయమంటారు. మొదట్లో అర్థమయ్యేది కానీ తర్వాత తర్వాత అవన్నీ తెలుసుకున్నాం. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఉత్సాహం ఏదైతే ఉందో అది రావాలి కదా బయటికి. ఆ సాధన చేస్తే గానీ, ఆ పని చేస్తే గానీ వాడి క్లారిటీ అవ్వదు, క్లియర్ అవ్వదు. సో ఇలాంటివన్నీ తర్వాత తర్వాత తెలుసుకున్నాం. అట్లా వచ్చిన ఎక్స్పీరియన్స్ నేను ఇలా చెప్పేవాళ్ళం. ఓకే ప్రొసీడ్ అనేవారు అనమాట. అట్లా 8 నెలలు చేసిన తర్వాత చాలా వరకు తగ్గిపోయినాయి. ఎక్కడైనా మండి రకమైన సోల్స్ వస్తే నన్ను కొంచెం ఇబ్బంది పెట్టాయి అంతే తప్ప వేరే ఇబ్బంది అంటే ఏం లేదు. కొంచెం నన్ను నాకు బాడీ వీక్ అయ్యేది, అంతకంటే వేరే ఏం జరిగేది కాదు. వేరే ఏది కనపడే కాదు, నాకేమి కనపడేది. ఆ ఫ్రీక్వెన్సీ తెలిసేది నాకు అంతే. సో ఈ విధంగా జరిగింది. ఒక 8 మంత్స్ చేసిన తర్వాత ఆపేస్తాను అవి. సో అది ఒక ఎక్స్పీరియన్స్. అంటే ఇంకొంచెం ట్రాన్స్ఫర్మేషన్ జరగటానికి మాకు. అంతకంటే ఇంకొక గొప్ప అనుభూతి ఏంటంటే, పత్రికారి పరిచయం అయిన 3 నెలలకు అనుకుంటా బహుశా మన అప్పుడు ఆయన ట్రెక్కింగ్ అనే ఉంది, ట్రెక్కింగ్ వేసేవారు. ట్రెక్కింగ్ అంటే ఆ పదం కూడా తెలియదు నాకు. మూడో నెలలో అనుకుంటా అక్టోబరులో వేస్తున్నారు. రజనీకాంత్ లలిత మేడం అని ఉండేవారు తిరుపతిలో. వాళ్ళు వచ్చి చెప్పారు ఇట్లా వెళ్తున్నాము రండి మీరు కూడా అని చెప్పాను. తిరుమలలో శేషాచల ఫారెస్ట్ అంటే అంటే మనం పైకి వెళ్తాం కదా తిరుమల చుట్టూ కొన్ని క్షేత్రాలు ఉన్నాయి. అవి 365 క్షేత్రాల దాకా ఉన్నాయి. ఒక్కొక్క క్షేత్రం అద్భుతం. సో అలా అట్లోకి వెళ్ళటం అంటే ట్రెక్కింగ్ అనే పదం ఏంటంటే ఈ జనారణ్యం నుంచి వనారణ్యంలోకి ఒక పౌర్ణమి రోజుల్లో 3 రోజులు గడిపి రావటం దాని యొక్క అర్థం అని నాకు అర్థమైంది. తర్వాత చెప్పారు వాళ్ళు. అయినంగానే బాగుంది, ఇదేదో చక్కగా అట్లా అడవిలోకి వెళ్ళడం, పౌర్ణమిలో గడపటం, గురువుగారితో వెళ్ళడం, ఇది బాగుంది కానీ వెళ్ళాలని నాకు అనిపించింది. కానీ నాకు ఇంకా అప్పుడు పరిస్థితి, వ్యాపారం ఇంకా క్లోజ్ చేయాలి అప్పటికి. సరే చూద్దాంలే అనుకున్నాను. వాళ్ళు వచ్చారు, చెప్పారు, వెళ్ళిపోయారు. అక్టోబర్ 1వ తేదీన ఉదయం 10 గంటలకు కూర్చుని ధ్యానం చేస్తున్నాను నేను ఇంట్లో. చేస్తూ ఉంటే ఆ ధ్యానంలో ఒక తెల్ల పేపర్ మీద, వైట్ పేపర్ మీద 10వ తేదీన తిరుమలలో కలుగు ఇట్లు మీ అమ్మ అని వచ్చింది ఆ లెటర్. అది చదివాను ధ్యానంలో. అలా చదివి తర్వాత దాన్ని మడత పెట్టేయడం జరిగింది. అది ఎక్స్పీరియన్స్ ధ్యానంలో జరిగింది. ఎక్కడ 1వ తారీఖున, అక్టోబర్ 1న. తర్వాత అయిపోయింది, ఇక అది మర్చిపోయాను కూడా నేను. అలా మొత్తానికి ఏదో పరిస్థితులు అనుకూలించినవి, వెళ్ళడానికి నేను కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని మొత్తానికి ట్రెక్కింగ్కి వెళ్ళగలిగాను. 8, 9, 10
అక్కడ ట్రెక్కింగ్. సో 8వ తారీఖు మార్నింగ్ తిరుమలలో దిగాము. ఆయన భీమాస్ గారు హోటల్లో ఉన్నారు. వెళ్ళి కలిసాము. అప్పటి నుంచి ఇక ప్రయాణం మొదలు పెట్టాము ఫారెస్ట్లోకి వెళ్ళటానికి. ఆ ఫారెస్ట్లో వెళ్ళటం అనేది ఒక అద్భుతమైన అనుభవం అనమాట. దారి డొంక ఏం ఉండవు. మనకు గైడ్స్ ఉంటారు. ఆ గైడ్సే ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఆ గైడ్స్ అలా కత్తులు తీసుకుని అవన్నీ నరుగుతూ దారి చేస్తూ మేము అంటే వెళ్తూ ఉంటాం అనమాట. కొండలెక్కాలి, దిగాలి అలా ఉండే. అంత అంత ఆ, ఆ, కొంచెం కష్టమైనదే. రోజుకి ఇంచుమించు 14-15 కిలోమీటర్లు, లేకపోతే ఒక్కోసారి 20-25 కిలోమీటర్లు కూడా నడిచేవాళ్ళం. అలా పొద్దున్నంతా నడవటం నడవటం నడవటం. ఈయన మధ్యలో కూర్చుని వెనకాల వాళ్ళని, ముందు వాళ్ళని, మధ్యలో వాళ్ళని అందరినీ పరామర్శిస్తూ, మధ్యలో కాస్త టీ ఇస్తూ, మళ్ళీ వాళ్ళ కాన్సెప్ట్లు చెప్తూ, ఏ ఊరి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారని అందరిని పరిచయం చేసుకుంటూ పత్రి గారు అందరికీ ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కల్పిస్తూ అలా వీళ్ళు తీసుకెళ్లేవారు అనమాట. సాయంత్రం అయ్యేటప్పటికి ఎక్కడైతే అడవిలో ఒక మంచి ఒక మైదానం లాగా ఉంటాయి, బండలు ఉంటాయి, పెద్ద పెద్ద బండలు. అలాంటి ప్లేస్ ఎన్నుకుని అక్కడ మంచి కొండ ఉంటది, కొండ పక్కన సెలయేళ్ళు కూడా ఉంటాయి, అంటే వాటర్. సో ఈ విధంగా ఉన్న ప్లేస్ని చూసుకుని అక్కడ ఆగటం. ఇదంతా గైడ్స్ ముందెళ్ళి చూసి వస్తారు, తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళారు. ఆహారం కూడా ఏముండదు. ఏముంది, 3 రోజులకు సరిపడా చపాతీలు, బిస్కెట్లు తీసుకునడం. ఆ తర్వాత టీ గిన్నె ఒకటి మాత్రం పట్టుకెళ్ళి టీ కాసుకోవడానికి. అక్కడ పుల్లా జల్లు ఉంటాయి కాబట్టి ఆ పుల్లలు వేసి టీ కాసుకునేవాడు. సో ఈ విధంగా మొట్టమొదటిసారి మేము ట్రెక్కింగ్కి వెళ్ళడం జరిగింది. రాఘవరావు గారు రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. సో అలా మొదలైన ప్రయాణం 8, 9, 10 3 రోజులైంది. 10వ తేదీన ఉదయం శ్యామకోన వ్యాలీ అని ఒక ప్లేస్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి అంటే ఆ రాత్రి అక్కడే ఉన్నాం. పొద్దున్నే లేచి అక్కడ స్నానాలు చేసి అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆయన అక్కడ పొలంలో జలకాలు ఆడుతున్నారు సారు. చూసారు అయిపోయిందంటే, ఓకే సార్ అయిపోయింది అన్న. ఇట్లా కాదులే, నువ్వు కొంచెం ఇంకా ముందుకెళ్ళి చూసిరా, గైడ్ని తీసుకెళ్ళి అన్నారు. సరే అని చెప్పి అప్పుడు గైడ్ మునిస్వామి గారు, ఆయన ఈ మధ్య పత్రి గారు వెళ్ళిన రోజే ఆయన వెళ్ళిపోయాడు. పందాలు ఎలా ఉంటాయో అవి. సో ఆ ఆయన ఇంకా 2 కిలోమీటర్లు, ఇంచుమించు 1 కిలోమీటర్ పైన ఉంది, నడుపుకుంటూ తీసుకెళ్లారు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద వ్యాలీ, ఇలా చూస్తుంటే అగాధం. అది కొండ అంత ఎత్తు ఉంటుంది, కిందకి ఒక అగాధం ఉంటుంది. చూడంగానే నాకు ఒక రకమైన ఉత్సాహము, ఆనందము పట్టలేక ఉబ్బి తబ్బిపోయిపోతున్నా, భలే ఉంది భలే ఉందని. అప్పుడు ఆయన అన్నారు, అలా ఆనందపడటం కాదు, కూర్చుని మాట్లాడండి ప్రకృతితో అన్నాడు ఎవరో గైడ్. అదే అలాగా అన్నారు. కూర్చోండి మీకే తెలుస్తుందని అన్నారు. సరే అయితే అక్కడికక్కడే కూర్చున్న కళ్ళు మూసుకుని. కూర్చున్న 2-3 నిమిషాల్లోనే నాలో నుంచి క్వశ్చన్స్. ఈ సృష్టి అంతా ఎలా ఏర్పడింది అంటే నా ఇచ్చ చేతనే అని చెప్పేసి వచ్చింది వాయిస్ కూడా వెంటనే. సో రెండో క్వశ్చన్ వేసాను, ఇంతటి అద్భుతంగా అక్కడ ఆ కొండలు, ఎత్తైన కొండలు, ఒక శిల్పకారుడు చెక్కితే ఎలా ఉంటుందో అంత అందంగా ఉన్నాయి ఆ కొండలు చెక్కబడి. ఇలా ఉంది, ఇదంతా ఎలా జరిగింది అని అన్న. ఇదంతా నా యొక్క శక్తి ప్రభావం చేతే అని ఆన్సర్ వచ్చింది. మూడోది, నాకు ఇచ్చే సందేశం ఏమిటి అని అడిగా. నేను ఎలా అయితే నిరంతరము ప్రయాణం చేస్తూ ఉంటానో, నిశ్చలంగా ఉండి నిర్మలంగా ఉండి ఎలా అయితే ప్రయాణం జరుగుతుందో, అదే విధంగా ఈ జీవితాన్ని కూడా నిశ్చల స్థితిలో, నిర్మలంగా ధ్యాన స్థితిలో ప్రయాణం కావించు అని వచ్చింది. ఈ 3 ప్రశ్నలకి 3 ఆన్సర్లు. ఇంకా అంతే, అయిపోయింది. నాకు లోపల నుంచి ఆన్సర్లు రావటం నాకు ఆనందం పట్టేసి లేచి వెంటనే సార్కి చెప్పాను, సార్ ఇలా వచ్చినాయి ఏంటండి. అదే మేడం ప్రకృతితో మాట్లాడటం అంటే అని అన్నారు. సైలెంట్లో పెట్టుకోండి అమ్మా. సో అలా అది ప్రకృతితో అలా మాట్లాడేటప్పటికి అలా నాకు ఒక ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చెప్పినా నేను ఇక్కడ ఇది వచ్చేస్తా ఉంటాయి, నాకు క్లూజన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో అట్లా చెప్తే సార్ ఇలా అన్నారు, అదే నింది మాట్లాడటం అని. అలా లెగిచ్చి బయలుదేరుతుంటే ఎక్కడ ఏ రాయిని చూసినా, ఏ ఆకును చూసినా, ఏ చెట్టును చూసినా, ఏది చూసినా అంతా నేనే అంతా. ఇక ఇక వాటికి నాకు తేడా లేదు. అలాంటి ఒక అనుభవం అలా అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేను, అలాంటి అనుభూతి అనమాట. చూస్తూ అలా ఆయనతోటి వచ్చాను. వస్తూ తర్వాత అంతా అందరం ప్రయాణం అయ్యాం. ఇంకా తిరుగు ప్రయాణం చేస్తూనే మధ్యలో ఇంకొక చోట ఎక్కడో ఆపారు. అక్కడ కూడా ఒక చక్కగా నది ప్రవహిస్తుంది, అక్కడ కూర్చోబెట్టారు. కొంచెంసేపు ధ్యానం చేశాను. అక్కడ కూర్చోగానే ఎవరో ఒక ఆయన వచ్చారు. ఎవరు మీరు అంటే అగస్త్య మహర్షి అన్నారు. తర్వాత పారే నదిని అడిగాను. ఎందుకంటే ఆ ఆ నీళ్లు మనం పొద్దు నుంచి అన్ని కిలోమీటర్లు, ఇంచుమించి 20 కిలోమీటర్ల దాకా నడుస్తాం కదా. సాయంత్రం వెళ్ళేటప్పటికి ఆ నీటిలో ఆ కాళ్ళు పెట్టి కూర్చుంటే 5 నిమిషాల
మొత్తం ఆ నొప్పులన్నీ పోయాయి అన్నమాట. అన్నీ గుక్కెడు నీళ్లు తాగితే ఇక ఆకలి కూడా వేసేది కాదు. అంత అద్భుతమైన శక్తి వాటిల్లో ఉంది, వాటర్లో. సో ఇంత ఉంది, ఏంటి నీ యొక్క గొప్ప ప్రభావం ఏంటి అని చెప్పేసి అని అడిగాను. అయితే నాలో ఖనిజ ధాతువులు అన్నీ ఉంటాయి కాబట్టి అది అలా శక్తినిస్తుంది. నాలోనే కాదు, మీలో కూడా ఖనిజ ధాతువులు ఉంటాయి. నాలో ఏదైతుందో మీలో కూడా అదే ఉంటాయి, మీరు తెలుసుకుంటే అని చెప్పేసి అని వచ్చింది అనమాట. సో ఇలా అక్కడ కూడా ప్రశ్నలు అవ్వటం. ఇంకొక చోట ఎక్కడో ఒక చిన్న గుహ ఉంది, అది ఎలుగుబంట్లు ఉండేదన్నమాట. ఆ చిన్న గుహలోకి వెళ్ళి కూర్చున్నాను. ఆవిడ కూర్చోగానే ఒక 5 నిమిషాల్లోనే మొత్తం ఒక పెద్ద గోల్డెన్ రోప్ వచ్చి చుట్టేసేసింది గట్టిగా, టైట్ గా చుట్టేసింది అనమాట గోల్డెన్ రోప్ అంతాను. ఇక కదలటానికి మెదలటానికి లేదు, అలా ఉంది. తర్వాత ఎప్పటికో కొంతసేపటికి లేచి బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఇది అని చెప్పేసి అనుకుని, ఆయన అక్కడే ఇంకొక ట్రెక్కింగ్ చేసే రమణ గారు అని ఉన్నారు, తిరుపతిలోనే ఉంటారు ఇప్పటికి. సార్ ఏంటి ఇలా వచ్చిందంటే అప్పుడు చెప్పారు, ఇదంతా గోల్డెన్ రోప్ అంటే నీ ఎనర్జీ మిమ్మల్ని చుట్టేసింది. చూడండి, ఆంజనేయ స్వామి తోకేసి చుట్టుకుని కూర్చుంటాడే రావణాసుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అలాగా మొత్తం బంధించేసింది అనమాట. అది మరణం లేని మీరులో ఉంది ఆ పుస్తకంలో. అప్పటికి నాకు తెలియదు, తర్వాత తెలిసింది. మన ఎనర్జీ క్రియేట్ చేసేస్తే మొత్తం మనని ఆ, అట్లా బంధించి వేసిందని చెప్పేసి అని. సో ఈ విధంగా అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఉంటే సాయంత్రానికి గుర్తొచ్చింది. ఏంటి గుర్తొచ్చిందంటే, 1వ తేదీ నేను ఇంట్లో ఏదైతే చూశానో, 1వ తేదీన వచ్చిన లెటరు 10వ తేదీన తిరుమలలో కలువు ఇట్లు మీ అమ్మ అని వచ్చింది కదా, అప్పుడు గుర్తొచ్చింది. ఇది 10వ తేదీ, ఇక్కడ ఉంది ప్రకృతిలో, ప్రకృతి అంటే అమ్మే కదా, ఇదేనా నా ఎక్స్పీరియన్స్ అని చెప్పి అప్పుడు నా అసలు ఆనందమే ఆనందం. ఆ తర్వాత సార్కి చెప్పాను, అందరితో చెప్పించారు. మామూలుగా చప్పట్లు కొట్టిస్తూ ఉంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ అంటే, పత్రికారు నన్ను ఆ పొద్దున్నే నువ్వు ఇక్కడ కాదు ఇంకా అసలు లోతుకు వెళ్ళు, లోపలికి వెళ్ళు అన్న పాయింట్ నన్ను ఏం చేసిందంటే, నాలో ఉన్న ప్రకృతి తత్వం ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. సో అది తట్టి లేపారు గురుగారు. అక్కడ జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనలో ఏం చెప్తానంటే, నేనే కాదు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కళ అనేది నిక్షిప్తమై ఉంటుంది. ఎవరికి ఏది ఉంటుందో తెలియదు, సంథింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది నిగూఢంగా ఉంటుంది. ఆ నిగూఢమైన కళని వ్యక్తం చేయడానికి కావాల్సిన పరిస్థితులు ఉండకపోవచ్చు, ఏదైనా కావచ్చు, పరిస్థితులు కానీ పరిసరాలు కానీ మనకు ఆర్థిక స్తోమత కానీ అలాంటి ఏయో ఇబ్బందులు కలిగి మనం దాన్ని మన లోపలే నిక్షిప్తంగా ఉంచేసుకుంటాం. అది అందరిలో ఉంటాయి, చాలా మందిలో. అది ప్రత్యేకించి ఏంటంటే నాకు జరిగింది ఏంటి, నా ప్రకృతి తత్వం, నాలో ఉన్న ఆ ప్రకృతి గుణము తత్వం ఏదైతే ఉందో అది నన్ను తట్టి లేపారు. అంతకుముందు జీవిస్తున్నా, అంతకుముందు అలానే ప్రకృతితో, అంటే నేను చెప్పాను కదా, పూలు తీసుకొచ్చి పెట్టడం అనేది ఇది ఎంత అవసరమా అని అనిపించేది. అదే నేనేం చేస్తున్నానా, నేను పుట్టిస్తున్నానా, నేనేం పండిస్తున్నానా, మనం పండించుకోకుండా ఎక్కడి నుంచో వచ్చినవి తీసుకొచ్చి దేవుడికి పెట్టడం, ఇలాంటి క్వశ్చన్లు ఉండే. కానీ ప్రకృతితో అనుసంధానం, ఇది ప్రకృతి నేను అలాంటి ఫీలింగ్స్ నాకు తెలియలే ఎప్పుడు. సో ఎప్పుడైతే పత్రికారు ఆ డైలాగ్ అన్నారో, మొత్తానికి అక్కడికి వెళ్ళడం, ప్రకృతితో మాట్లాడటం, అనుభూతి చెందటం, అలాగ వరుసనే ఆ కనెక్షన్స్ అలా అన్ని చేరిపోయాయి అనమాట. అప్పుడు తెలిసింది, అంటే మనలో ఉన్న ఆ తత్వం, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఆ తత్వము లేదా కళ కావచ్చు, అది మనకి కనెక్ట్ అయ్యింది అక్కడ. అది పత్రికారు అలా మనలో నిద్రాణమై ఉన్న కళని తట్టి లేపారు. అది ఆయన అక్కడ జరిగింది నాకు. సో అది ఆనాటి నుంచి ఈనాటి వరకు అది అంతే. ఇక అలాంటి ఫీలింగ్ అంటే, అందుకే ప్రకృతి అంటే అంతా నేనే అంతా అనే అనుభూతి అలాగా ఆ అనుభవానికి వచ్చింది. సో ఇలా ఆ అలాంటి అనుభూతులు పత్రికారితో ట్రెక్కింగ్లు, చాలా ట్రెక్కింగ్లకు వెళ్ళాం. ఇప్పుడు లాగా అప్పుడు అంత జనం ఉండేవారు కాదండి, మహా అయితే ఒక 50 మంది 60 మంది ఉండేవాళ్ళం. చాలా హ్యాపీగా వెళ్ళొచ్చేవాళ్ళం, ఏమి ఇబ్బందులు ఉండే కాదు. సో అలా జరిగింది. అంటే నాకు ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ నా లైఫ్ లో చెప్పాలంటే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక ఉమ్, ఒక మేజర్ ఇదనమాట. అంటే నన్ను ప్రకృతి నేను ఒకటే. ఇంకా చెప్పాలంటే ఆ తర్వాత నాకు అర్థమైంది ఒకటి, నేను ధ్యానం ఎప్పుడు చేస్తున్నా సరే మొత్తం ప్రపంచం అంతా, విశ్వం అంతా ఇలా లోపలికి రావటం, ఇలా తిరుగుతూ ఉంటుంది, లోపలికి ఇలా వచ్చేస్తూ ఉంటుంది. అది ఏమిటో అర్థమయ్యేది కదా చాలా కాలం. అది చెప్పినా ఏమి ఎవరికి అర్థమయ్యేది కదా, అసలు అది అర్థం చేసుకునేవారే కదా ఆ ఎక్స్పీరియన్స్.
మొత్తం ఆ ప్రపంచంలో ఏదుందో అన్ని ఇలా వచ్చేస్తూ ఉంటాయి నా లోపలికి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి తెలిసింది ఏంటంటే భూమి రొటేట్ అవుతూ ఉంటది కదా. భూమి రొటేట్ అయ్యే విధానం అంతా నాలో మనం చూశాను నేను. అంటే నాలో అనుభూతి జరుగుతుంది అది అన్నది. అది కొన్ని సంవత్సరాలకు అర్థమైంది. అందుకే పత్రి గారు ఏ ఎక్స్పీరియన్స్కి కంక్లూషన్ ఇవ్వంది, ఎందుకంటే అది అర్థం. ఎప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఒక స్క్వేర్ కనపడద్ది, దానికి కనెక్షన్స్ ఇంకా 3 స్క్వేర్లు ఉంటాయి. ఆ 3 స్క్వేర్లు కలిస్తేనే ఒక స్క్వేర్ అవుద్ది. సో అందుకనే అది ఇచ్చారు కూడా, ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎందుకు చెప్పరు ఏంటి అని అడిగితే ఇలా చెప్పారు, ఇలా ఉంటుంది, దేనికని చెప్తాం, ఎట్లా అని చెప్తాము, సో ఎవరికి వారికి అది కంప్లీట్గా అర్థమవుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఆ విధంగా నాకు ఆ ప్రకృతి అనేది అలా అయింది. ఇట్లా ఈ యొక్క యూనివర్సల్ అనేది కూడా నాలో అలా తిరగటం అనేది కూడా ఒక ఒక ఎక్స్పీరియన్సే. సో ఆ విధంగా అలా జరుగుతుంది. అలాగే ఇంకొక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఒకసారి అరకు తీసుకెళ్లారు ట్రెక్కింగ్కి. అరకు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే ఎన్ని అసలు ఆయనతో గడపడం అనేది ఒక మహా అద్భుతం. అంటే అప్పుడప్పుడు చిన్నపిల్లాళ్ళ చక్కగా కబుర్లు చెప్తూ ఆటలాడుతూ ఉన్నట్టు ఉంటారు. మళ్ళీ ఒక్కొక్కసారి కోపడుతూ ఉంటారు, ఒక్కొక్కసారి గురువుగా మంచి మంచి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఇట్లా అన్ని కోణాల్లో దర్శించవచ్చు ఆయన్ని. సో మల్టీ డైమెన్షన్స్ ఇది అనమాట. సో మల్టీ డైమెన్షన్స్ అంటే ఇప్పుడు చెప్తాను ఒకటి. ఇంచుమించు 1997లో కలిసిన 3 నెలలకే అనుకుంటా. అప్పటికి ఇంకా పిరమిడ్ హౌస్ కం కం అవ్వలేదు, కట్టలేదు మేము. మా బాబాయ్ గారు అనేవారు, అక్కడ ఉండేవారు రాఘవరావు పత్రి గారు. సో మేమందరం ఇక అక్కడికే వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన ఉన్నన్ని రోజులు అక్కడికే వెళ్ళాం. అలాగే అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు, ఆడవాళ్ళు అందరూ ఏదో ఏదో కబుర్లు చెప్తున్నారు. సరే ఉన్నట్టుండి నా ఇంకా చూస్తూ, మీరు జోగర్ కాన్షియస్ మేడం అన్నారు. నాకు అర్థం కాలేదు జోకర్ కాన్షియస్ అంటే. అప్పుడేదో కాన్షియస్ మీద ఏదో కాన్సెప్ట్లు చెప్పారు, మొత్తానికి ఎవరికి చెప్పుకొచ్చో తెలియదు కానీ ఆ మాట నాతో అన్నారు, జోకర్ కాన్షియస్ అని. అదేంటి సార్ అన్నాను. అంటే అప్పుడు చెప్పారు, పేకాటలో జోకర్ సీక్వెన్సీ కలిస్తే మిగతా అన్నిటికీ జోకరు యాడ్ చేసుకోవచ్చు కదా. ఏదో కొద్దిగా పరిజ్ఞానం ఉందండి ప్యాకెట్లో అంటే చాలా కొద్దిగా. సో అంటే ఒక సీక్వెన్సీ కలిస్తే ఆ జోకర్ మిగతా ఎన్ని చోట్లైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఉండవచ్చు, అడ్జస్ట్ అవుతారు, కలిసి ఉంటారు అని చెప్తూ ఆ స్థితిలో ఉన్నవాళ్ళు మల్టీ డైమెన్షన్ లో ఉండగలరు అన్న విషయాన్ని చెప్పారు జోకర్ కాన్షియస్ అంటే. అది మొన్న కూడా ఎవరు నిర్మల గారు పెట్టారు కాన్షియస్నెస్ గురించి, అందులో చెప్పమంటే ఈ విషయం చెప్పాను. పత్రికారు కూడా ఆ కాన్షియస్ గురించి ఒక పెద్ద కాన్సెప్ట్ ఇచ్చారు. అవన్నీ నాకేం తెలియదు అప్పటికి. మేము వచ్చి ఎంత కలిసి 2 మంత్స్ 3 మంత్స్ అవుతుంది. ఆ సమయంలో చెప్పారనమాట. సో అదే ఒకటి జరిగింది. అలాగే అరకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అందరికి అరటికాయ అరటి పళ్ళు ఉంటే పళ్ళన్నీ తీసేసి తొక్కలు తినిపించేవారు. బత్తాయిలు ఇవన్నీ ఉంటే అవి లోపలదంతా తీసేసి తొక్కలు తినిపించేవారు. రానున్న కాలం ఏం తింటావో తెలుసా మీకు అని చెప్పేసాను. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉండేవారు. సో అలా వచ్చి ఈ విజయవాడ వచ్చేసాము. ఆ రోజు ఇక్కడే ఉన్నారు 2-3 రోజులు. ఉన్నటువంటి మధ్యాహ్నం పొద్దున పూట అనుకుంటా 10-11 గంటలకి మా బాబాయ్ గారు డాబా మీద తీసుకెళ్లి నన్ను ఇద్దరం వెళ్ళాము. ఇంకో ఆయన రజనీకాంత్ గారు అని ఉన్నారు, ఆయన రావయ్య అని చెప్పేసి ఆయన తీసుకెళ్లి ఫోటో తీయించారు. ఫోటో తీయించుకుంటే ఆయనేమో నన్ను కుర్చీలో కూర్చోబెట్టి ఆయన వెనకాల కూర్చున్నారు అనమాట. ఎదండి సార్ మీరు కూర్చోండి అంటే, లేదు లేదు మీరు కూర్చో అని చెప్పేసి అన్నారు. సరే ఆయన కూర్చున్న అన్నారు కాబట్టి కూర్చున్నా, నా వెనకాల నిలబడి ఆయన ఫోటో దిగారు. అయిపోయింది. మధ్యాహ్నం సాయంత్రానికి ఒక ఫోటో వచ్చింది. సో అప్పుడు చూపిస్తూ ఎందుకు తీసుకున్నాను తెలుసా అన్నారు. మనకేం తెలుస్తుంది ఈ విషయం. సరే తర్వాత చెప్పారు. అప్పటికి వాళ్ళ సారికి ఒక అక్కయ్య, ఇద్దరు అక్కయ్యలు ఉన్నారనమాట, ఒక అన్న. సో వాళ్ళ పెద్ద అక్కయ్యతో ఆయనకి కనెక్షన్స్ ఏం లేవు. ఎందుకంటే ఈయన మనకు తెలుసు కదా, పూజా పునస్కారాలు లేవంటే వాళ్ళదో మధ్వ సాంప్రదాయం, వాళ్ళంతా దానిలో పుట్టి పెరిగారు. ఇవన్నీ లేదంటే వాళ్ళకి మరి ఆ కుటుంబ సభ్యులకు కష్టంగానే ఉంటుంది కదా. సో ఆవిడ మాట్లాడేది కాదు సార్ తోటి, చాలా సంవత్సరాల నుంచి మాట్లాడేవారు కాదట. సో అది ఆ తర్వాత అన్నారు, మా పెద్దక్క అంటే నాకు చాలా ఇష్టము, నీలో మా పెద్దక్కను చూసుకుంటున్నాను, మా పెద్దక్క నువ్వు అని చెప్పేసి అన్నారు. ఆయన అభిప్రాయం, ఆయన ఆనందం అది. సో ఇదనమాట. సో అలాగే ఆ ట్రెక్కింగ్ లో ఒకసారి తిరుమలలోని ఇంకోసారి చాలాసార్లు చాలా వెళ్ళాం మేము. మొదటిసారి వెళ్ళినప్పుడే ఒకసారి అన్ని రాత్రంతా కాన్సెప్ట్లు చెప్పుకొని తెల్లారి ఇంచుమించు 3-4 ఆ ప్రాంతాల్లో అలా ఒక ఒక కొండకి జారబడి కూర్చున్నారు. మేము కూడా అలాగా సైడ్స్ అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము. పత్రికారు ఉన్నట్టుండి అలా నాకే చూస్తూ ఉన్నారు.
చాలాసేపు చూశారు. నేను కూడా చూస్తూ కూర్చున్నాను. ఏమో లేదు. కొంతసేపు అయిన తర్వాత అన్నారు, నీ కళ్ళల్లో ఆ, మీ కళ్ళల నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను మేడం అన్నారు. నేను వచ్చిందే కొత్త, నా కళ్ళ నుంచి ఆయన ఏం నేర్చుకుంటారు అని చెప్పేసి వస్తుంది కదా సమాధానం, మనసులో అనిపించింది. బట్ నేనేం మాట్లాడలేదు, నవ్వేసి ఊరుకున్నాను. చుట్టూ ఉన్నారు అందరు జనం. కానీ ఆ ఆ ఆ ఆ నా కళ్ళ నుంచి ఏం నేర్చుకున్నారో ఏంటన్నది నాకైతే ఏం తెలియదు. కానీ ఆ ప్రశ్నకి సమాధానం నేను ఆయన అడగలేదు. కానీ మైండ్లో ఉండిపోయింది, ప్రశ్నకి సమాధానం ఏంటి అని చెప్పేసి అలా ఉండిపోయింది. అది కొన్ని సంవత్సరాలకి ఆన్సర్ వచ్చింది. ఇంచుమించు ఒక 15 ఏళ్ళు పట్టిందాం దానికి. అంటే బట్ నేను అడగంది, ఎప్పుడు అడగలేదు ఆయన గురించి, దాని గురించి ఎక్కువగా. పత్రి గారు సమాధానం ఏంటంటే, సార్ ఎప్పుడు విజయవాడ జంక్షన్ కాబట్టి ఎటు వెళ్ళినా విజయవాడ రావాల్సిన అర్ధరాత్రైనా అపరాత్రైనా ఇక్కడే స్టే చేస్తారు, వస్తారు. మన ఒక రోజు 2 రోజులు ఉంటారు, వెళ్తూ ఉండేవారు అనమాట. అలాగే వచ్చారు ఒకసారి. వచ్చి తెల్లవారుజామున లేవంగానే ఆయన కాఫీ ఇస్తా కదా, కాఫీ తీసుకెళ్ళి ఇచ్చి కూర్చున్నాను పక్కన. కాఫీ కూడా తాగలేదు, ఆ చేతిలో తీసుకుని అలాగే మళ్ళీ చూస్తూ కూర్చున్నారు. మామూలుగా అందరిని చాలా మందిని చూస్తారులేండి అలాగా, చూస్తూ కూర్చున్నారు. నేను కూడా అలాగే ఉన్నాను. అప్పుడు చెప్తున్నారు, మీ కళ్ళ నుంచి ఏం నేర్చుకున్నానో తెలుసా అని. శాంతాన్ని నేర్చుకున్నానని చెప్పారు. అప్పటికి వచ్చింది నాకు సమాధానం. 15 ఏళ్ళు. చూసారా ఎక్స్పీరియన్స్ కంక్లూషన్ ఎందుకు ఇవ్వరా అన్నది. అది మరి అది ఏ అవసరం మనకు తెలియదు, మనకు అర్థం అవ్వాలో. ఆయనకు అర్థమైంది కాబట్టి చెప్పారు, మనకు అర్థం అవడానికి అంతకాలం పట్టిందేమో బహుశా. సో నీలో ఉన్న శాంతాన్ని చూస్తున్నాను అని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా మరి ఆయనతో ఉన్న అనుబంధాలు ఇవన్నీ. అంటే ఇదన్నీ ఎక్స్పీరియన్స్ అయితే, ఇక ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పాలి ఇంకొక కోణం. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. మనం ధ్యానానికి ముందు ఉన్నప్పుడు ఏమవుతుంది, నేను, నా కుటుంబం, నా ఇల్లు అనే ఒక పరిమితమైన పరిమితమైన ఆలోచనలతోనూ పరిమితంగానే ఉంటాం. ఏదో చుట్టుపక్కల ఉన్న వారందరితో మంచిగా ఉండాలని కోరుకుంటాం. అంతకంటే పెద్ద వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకా అంత విధిగా ఉండదు కదా. కానీ ఎప్పుడైతే ధ్యాన సాధనకు వచ్చేసి ఈ భగవద్గీత ఇవన్నీ గురువు గారి దగ్గర ఉండి భగవద్గీత చెప్పించుకునేవాళ్ళం. నేను అనుష్ఠానం తీసుకున్న గురువు గారు వచ్చేవారు ఇంటికి. వచ్చినప్పుడల్లా 15 రోజులు 20 రోజులు ఆయన కూడా ఉండేవారు ఇట్లానే. అప్పుడు భగవద్గీత చెప్పించుకుంటుంటే, మరి భగవాన్ చెప్పిన విషయాలని మనం ఇంతటి చక్కటి విషయాలు చెప్తున్నారు, మనుషులు ఆచరించడం, మనుషులకి అర్థమయ్యే రీతిలో ఎన్ని చెప్తున్నారు, మరి మనం ఏమెందుకు ఆచరించట్లేదు, ఎందుకు చేయలేకపోతున్నాం అని ఆయనతో వాగ్వాదానికి తీయేదాన్ని. అప్పుడు అనేవారు, చూద్దాంలేమ్మా, వస్తుందిలేమ్మా అనేవారు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు. సో కానీ లోపల తపనుంది, ఆయన చెప్పిన మంచి విషయాలు మనం ఎందుకు జీవితంలో ఉపయోగించుకోము. ఏదైనా మీటింగ్కి వెళ్ళామని అంటే, లేదంటే ఎక్కడికైనా వెళ్ళామనుకో, విన్నప్పుడు బాగా శ్రద్ధగా వింటాము. అంతే, లేచి చివతలకు రంగాన్ని మన రోడ్డు మీదకి రంగా ఎవరి కాళ్ళ ఆరాటం పోరాటం తోసుకోవడమే. ఇదంతా జరుగుతూనే ఉంటది. ఏంటిది ఇప్పుడు దాకా ఏమిన్నా, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎందుకు జీవితంలో రావు, ఇవన్నీ క్వశ్చన్స్ ఉండే అనమాట నాకు. ఆ తర్వాత పత్రికా పరిచయం అయిన తర్వాత, నేను ధ్యాన సాధన చేసిన తర్వాత ఒక 2-3 నెలల కన్నా నాకు అర్థం అవ్వాల. అంటే నేను అప్పుడు ఏదైతే అనుకున్నానో ఏమి చేయలేకపోయేదాన్ని, ఎందుకు ఆచరించలేకపోయేదాన్ని, ఒక స్ట్రగుల్ నాలో ఉండేది. కానీ ఎప్పుడైతే ధ్యానానికి వచ్చి కొంతకాలం సాగుతున్న తర్వాత అప్పుడు నాకు ఏదైనా సరే చేయడానికి అంటే పరిమితం లేదు, అపరిమితంగా ఆలోచన వచ్చింది. నేను నాదే అనేది పోయింది. అంతా మనమే అనే ఆ కాన్సెప్ట్కి వచ్చేసింది 2-3 నెలల్లో. అప్పుడు అర్థమైంది, అంటే హృదయం యొక్క పరివర్తన, ఈ యొక్క అప్పుడు ఎందుకు చేయలేకపోయాను, ఇప్పుడు ఎందుకు నేను ఇలా ఉండగలిగాను అన్నది కూడా నాకు నేనే పరిశీలన చేసుకున్నా. శోధన చేసుకుంటే నాకు అర్థమైంది ఏమిటంటే, అప్పుడు మనలో చెయ్యాలని ఆచరణలో ఉండాలని అనుకుంటమే కానీ యాక్షన్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ సిస్టమ్ నా దగ్గర లేదు. ఎప్పుడైతే సాధన మొదలు పెట్టానో, సాధన ద్వారా ఎనర్జీ సిస్టమ్ అంటే ఆ విశ్వశక్తి అనేది మనలోకి ఎంతలా మనకి ప్రవహిస్తూ ఉంటే, ఎంతలా లోపల ఉంటే అంతలా మన చైతన్యం విస్తరిస్తుంది. ఆ చైతన్యం ఎంత అయితే విస్తరిస్తే ఏ పనైనా చక్కగా చేయగలం అన్న విషయం అప్పుడు నాకు అర్థమైంది. అంటే ఎనర్జీ అనేది లోటు అప్పుడు. ఆలోచన అయితే బాగానే ఉండేది, చెయ్యాలని సంకల్పం ఉండేది, కానీ తన యాక్షన్లో తీసుకురావాలంటే ఎనర్జీ చాలటాలి. అంటే ఏదైనా ఒక పని చేయాలంటే శక్తి ఉండాలి కదా. సో ఆ శక్తి లోపించిందన్న విషయం నాకు తర్వాత అర్థమైంది. అప్పుడు ఎందుకు చేయలేకపోయినా ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే, ఆ ఎనర్జీ లాస్ అనేది అప్పుడు చేయకపోవడానికి అది కారణం. ఇప్పుడు నేను ఫుల్ఫిల్గా ఉన్నాను కాబట్టి అది డివైన్ ఎనర్జీ, మామూలు ఎనర్జీ కాదు, ఏదో తిండితో వచ్చే ఎనర్జీ కాదు. ఇది ఇంధన శక్తి, కానీ అది దైవశక్తి. సో ఆ దైవశక్తి ఎప్పుడైతే నాలో ప్రవహిస్తుందో, ఎప్పుడైతే నా చైతన్య విస్తరణ జరుగుతుందో, తద్వారా మనం అనుకున్నవన్నీ యాక్షన్లో చేయగలుగుతున్నాం అన్న ఒక సత్యాన్ని, అదే ట్రాన్స్ఫర్మేషన్.
సో ఆ విధంగా నాకు నా శోధనలో నాకు తెలుసుకుంది. ఇంచుమించు అలాగే ఆచరిస్తాం కూడా. ఆ రోజు నుంచి మనకి ఈ రోజు వరకు ఆ పత్రికారి పరిచయమైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మా జీవితం. జీవితమే ధ్యానం, ధ్యానమే జీవితం. అలా అయిపోయింది. సో ఇది నా యొక్క కొన్ని సమయం అయిపోయింది కదా. ఎవరిని ఏమైనా అడిగితే చెప్పండి.